హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. రోజు పూజ చేసేటప్పుడు ఒత్తులు చేసి పెట్టుకోవాలి, ముందే చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. హడావుడిగా పూజ చేసేస్తే ఆకలిస్తుండో లేకపోతే టిఫిన్ తినడమో గబగబా అన్నం తినేయడమో ఇదే అవుతుంది. రోజు చేద్దామంటే అసలు వీలట్లేదు. సో ఈరోజు అందుకనే చేసి పెట్టుకుందామని చెప్పేసి ఒత్తులు చేద్దామని. ఇంకా పువ్వొత్తులు ఒత్తి ఎటు సైడ్ వెలిగించాలి, ఎటు సైడ్ తిరిగి వెలగాలి, దేవుడి సైడా మన సైడా ఇలాంటివన్నీ ఉంటాయి కదా డౌట్స్. సో ఇలా పువ్వొత్తి చేసుకుంటే ఇంకా మనకి ఎలాంటి డౌట్ అవసరం లేదు. అది ఇప్పుడు పైకి చూస్తుంటుంది కాబట్టి అదే చాలామందికి అంటే మన దేవుడు ఉన్న పొజిషన్ బట్టి కూడా మనకి పెట్టడం కష్టమవుతుంది అనమాట. సో అందుకని ఇదేనుకోండి నో ప్రాబ్లం. ఇదైతే ఎక్కడ చూడాల్సిన లేదు, పైకి చూస్తుంది కాబట్టి పైకి దేవుడు ఉంటాడు కదా. సో అదే అట్లా చేయడం బెటర్. అందుకని చెప్పేసి ఎక్కువ పువ్వొత్తి పెట్టడం బెటర్ అనిపిస్తుంది. పొడుగొత్తులు చేస్తే ఇంక ఇదే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే చాలా రోజులైనా చేద్దాం అనుకుంటున్నా. దూది చాలానే ఉంది, సరే చేసి పెడదామని ఈరోజు ఇంకా కూర్చున్నా అనమాట. ఇక్కడ దేవుడు పాటలు వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది. సౌండ్ పెట్టొద్దని చెప్పేసి మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి కదా సౌండ్ పెడితే, అందుకని సౌండ్ పెట్టకుండా మీకు వీడియో చేస్తున్నా. మామూలుగా అయితే ఆ పాటలు వినుకుంటూ దేవుడి పాటలు వినుకుంటూ ఇది ఒత్తులు అయితే చేస్తున్నా అనమాట. ఇంకా తినలేదు, కొన్ని చేసి పెట్టి ఇంకా తిందామని అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకా మంచం మీద కూర్చున్నప్పుడు చేయాలనిపించదు. బట్టలు మళ్ళీ ఇవన్నీ ముట్టుకున్న తర్వాత చేయబుద్ది కాదు. అందుకే ఫస్ట్ ఇవి చేసినాక తిందామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఇది ఇలా చేసి పెట్టుకుంటే బెటర్ ఒత్తులు. అది అప్పుడప్పుడు స్నానం చేయంగా పూజ అయిపోగానే 10-15 అట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పూజ తొందరగా అవుతుంది.